ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టెక్ న్యూస్ నెంబర్ 3లో చూసుకుంటుంటే ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి స్కల్ క్యాండీ TWS ఇయర్ బడ్స్ ఈరోజు లాంచ్ అయింది. ఇండియాలో 3000 రూపీస్కి ఇది పెట్టారు. సెకండ్ టెక్ న్యూస్కి వెళ్ళిపోతే రియల్మీ ఫోన్ 460 ప్రాసెసర్తో చేయాలనుకుంటుంది కొన్ని రోజుల్లో ఇండియాలో. థర్డ్ టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతే హానర్ స్మార్ట్ వాచ్ బ్యాండ్ 6ని ఈరోజు రిలీజ్ చేసింది. మరి దీని స్పెసిఫికేషన్స్ ఇవన్నీ అంతగా తెలీదు, చూడాలి ఇది మంచిగా ఉందో లేదో. ఫోర్త్ టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతే నోకియా నెక్స్ట్ ఇయర్ లోపల 875 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఫ్లాగ్షిప్ ఫోన్ తెచ్చేటట్టు మనకి రూమర్స్ అనేది తెలుస్తున్నాయి. ఫిఫ్త్ టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతే రియల్మీ X7X Pro డిసెంబర్లో లాంచ్ అవుతాయని మనకి రియల్మీ వాళ్ళు చెప్తున్నారు. సిక్స్త్ టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు OnePlus 9 సిరీస్లో 3 ఫోన్స్ అనేవి వస్తాయంటున్నారు, 3 మోడల్స్ అనేవి చూద్దాం మరి. సెవెంత్ టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతే షామీ Mi 11 విత్ స్నాప్డ్రాగన్ 875 అలాగే 48 మెగాపిక్సెల్తో వస్తుందని చెప్తున్నారు. ఎయిత్ టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతే రేజర్ బుక్ అనేది 13 Android 13 అలాగే 11th Gen Core 4K డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. నైన్త్ టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతే LG అప్కమింగ్ ఫోన్స్ వచ్చేసి రోలబుల్ ఫోన్ అనేది రిలీజ్ అవుతుంది. LG రోలబుల్ అని పేరు పెట్టారు. లాస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి అలాగే 10th టెక్ న్యూస్ వచ్చేసి హువావై 8AC ఫోన్ అనేది క్వాడ్ కెమెరా అలాగే 66W ఛార్జింగ్తో వస్తుంది అంటున్నారు. మరి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఆస్క్ యువర్ డౌట్స్ బై కామెంట్.